గేమ్ చేంజర్ దెంగింది. సంక్రాంతి వస్తున్నాం దెంగిద్ది. బాలకృష్ణ సంక్రాంతి బాలకృష్ణ అమ్మ మొగుడు అంటే బాలకృష్ణ. 2019 వినయ విజయరామ్, 2025 గేమ్ చేంజర్ ఓన్లీ బాలయ్య. సంక్రాంతి కల్లులు వస్తారు, ఈసారి మొగుడు వచ్చాడు. మీరు థియేటర్లు ఉండాలా? ఇంట్లో వెళ్ళి సీన్కి నరాలు ఇట్లా గదిలిపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్ అదిస్తే బార్కింగ్, బాలయ్య అదిస్తే మాత్రం రోలింగ్ అంతే. జై బాలయ్య. బాలయ్యని కొట్టేటోళ్ళు లేరంటారా సంక్రాంతి బరిలో? బాలయ్య మన సినిమా నేను మహేష్ బాబు ఫ్యాన్, కానీ బాలయ్య బాబు సినిమాకి వచ్చా ఇంటర్వెల్ సీన్ అయితే అరాచకం. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి. సంక్రాంతిలో బాలయ్య తప్ప ఇంకెవరు కొట్టలేరంట. సంక్రాంతి ఓన్లీ బాలయ్య అంతే. ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఏ ఒక్క ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా బాలయ్య బాబుని కొట్టేవాళ్ళు లేడు. మెగా ఫ్యామిలీ ఎవరైనా సరే బాలయ్య బాబుని కొట్టేవాడే లేడు. 2019లో వచ్చింది వినయ విజయరామ్ అటర్ ఫ్లాప్, 2020లో గేమ్ చేంజర్ అటర్ ఫ్లాప్, ఓన్లీ బాలయ్య. అది రెండు హిట్ అయినాయి అప్పుడు అట్లా. అంటే ఇప్పుడు 186 crores అది క్రాస్ చేయొచ్చా? అది చెప్పలేం భయ్య, అది ఫ్యాన్ ఇండియా గ్లోబల్ స్టార్, అది ఓన్లీ బాలయ్య స్టార్. అది జై బాలయ్య. కలెక్షన్స్ నాకే వస్తాయి 450 పెడితే, 170తో కొట్టినోడే మగోడు. దట్ ఈస్ బాలయ్య. కలర్ ఎగరేసుకోవచ్చా బాలయ్య ఫ్యాన్స్? బాలయ్య ఫ్యాన్స్ నేను మహేష్ బాబు ఫ్యాన్స్ నేనే ఎగరేస్తాను. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ వాళ్ళకు ఊహకు వదిలేసిన. ఎలా ఉందన్న డాకు? బాగుందన్న, సూపర్ గా ఉంది. హెవీ ఎక్స్పెక్టేషన్. సంక్రాంతి విన్నర్ బాలయ్య. జై బాలయ్య, జై టీడీపీ. ఎలా ఉందండి? ఎలా అనిపించింది? మంచిగా ఉందన్న, చాలా కొత్తగా చూపించారు. ఫోటోగ్రాఫ్ అది ఎక్సలెంట్ అన్న. ఫోటోగ్రాఫ్ లో అంత స్టైల్ చూపించాడు, ఎప్పుడు చూపించలేదన్న. అంత ఎక్సలెంట్ చూపించాడు ఫోటోగ్రాఫ్. కానీ సౌండ్ లేదన్న థియేటర్ లో. సౌండ్ కి అన్న థియేటర్ లో సౌండ్ పెట్టమని చెప్పండి అన్న. థియేటర్ కాలిపోతే భయస్తుంది. సౌండ్ పెట్టమని చెప్పండి అన్న. సంక్రాంతికి డాకు మహారాజ్, డాకు మహారాజ్. కొంచెం బాలయ్య బాబు ఫ్యాన్స్ గా సంక్రాంతి అన్నా సంక్రాంతి విన్నర్ బాలయ్యనేనా? పక్కా 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బ్లాక్ బస్టర్ రాదు. జై బాలయ్య. జై బాలయ్య. డాక్ అన్నా మీరు సంక్రాంతికి ఎప్పుడు బాలయ్యనే మొగుడు అంటారు. బాలయ్య మొగుడు, ఎప్పుడు బాలయ్య మొగుడు సంక్రాంతికి. ఇప్పుడు సినిమాలు కూడా బాలయ్య ఒక్కడు, ఎన్టీఆర్ ఒకడు మంచిగా ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు. అందరి లెక్క చిల్లర పువ్వు లెక్క సినిమాలు తీయట్లా. అది జై బాలయ్య. సినిమా చాలా బాగుంది, పీక్స్ ఉంది. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే అసలు ట్విస్ట్, ఇంక సెకండ్ హాఫ్ ఏముందో తెలియదు. ఇంకా చాలా బాగుంది మూవీ.